హలో! నమస్తే. వెల్కమ్ టు కైజా న్యూస్. నేను భాగ్య. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు చరిత్రలో ఒక పేజ్ రాసేయొచ్చనమాట. ఎందుకనంటే, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్న ఈ రోజుల్లో, మన భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక అద్భుతమైన సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. అదేంటిదంటే, 2026 ఆగస్టు 1 నుండి అంటే రేపటి నుంచి హైకోర్ట్‌కి చెందిన ధార్వాడ్ బెంచ్‌లో అన్ని బెంచులు కూడా పూర్తిగా మహిళా న్యాయమూర్తులతోనే నడవబోతున్నాయి. అంటే ఇక ఆ బెంచ్‌లో ఒక మేల్ జడ్జ్ అనేవాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. అందరూ కూడా ఫీమేల్స్ ఉండబోతున్నారు. ఇక మన దేశంలో కోర్టులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. మేబీ జరగకపోవచ్చు కూడా. అంటే ఇది కేవలం ఒక కోర్ట్‌కి సంబంధించిన విషయమే కదా! అని చెప్పేసి అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏంటిదంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కానీ ఈ న్యాయ వ్యవస్థకొచ్చేసరికి ఏంటిదంటే మహిళలకు సంబంధించి ఇలాంటి అవకాశం లేదనే చెప్పొచ్చు. కాబట్టి మహిళలకు అవకాశం ఇస్తే ఎలాంటి రంగాల్లోనైనా అద్భుతాలు చేయగలరని చెప్పేసి యావత్ భారతానికి చాటి చెప్పే గొప్ప ఘట్టము రేపటి నుంచి జరగబోతుందనమాట. సాధారణంగా హైకోర్ట్‌లో కేసులు వినడానికి వేరు వేరు బెంచులు, జడ్జిల సమూహాలు అంటే కొన్ని కేసుల్లో ఏంటంటే సింగిల్ బెంచ్ అంటే ఒకే జడ్జి ఉంటారు. ఇంకా కొన్ని ముఖ్యమైన కేసులుంటే ఏంటిదంటే వాటిలో ఇద్దరు లేదా వాళ్ళకంటే ఎక్కువ మంది జడ్జిలుంటారు. దాన్నేమంటారంటే డివిజన్ బెంచ్ అంటారనమాట. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ధార్వాడ్ బెంచ్‌లో మొత్తం 7 బెంచెస్ ఉన్నాయన్నమాట. అందులో 3 వచ్చేసి డివిజన్ బెంచ్‌లు, 4 వచ్చేసి సింగిల్ బెంచ్‌లు. అంటే చెప్పాను కదండీ! దీనికి డిఫరెన్సు. అయితే రేపటి నుంచి ఏంటిదంటే ఈ 7 బెంచుల్లో కూడా కేవలం మహిళా న్యాయమూర్తులు కూర్చొని తీర్పులు ఇవ్వబోతున్నారన్నమాట. అంటే రేపటి నుంచి ఆ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయపీఠంపై అంతా మహిళా శక్తే కనిపించబోతుందన్నమాట. ఈ ఘట్టంలో మన తెలుగువారు గర్వపడే మన తెలుగువారు కూడా గర్వపడొచ్చండి. ఎందుకంటే ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొంటున్న 9 మంది గౌరవ మహిళా జడ్జిల్లో ముగ్గురు మన తెలుగు నేల నుంచి వచ్చిన వాళ్ళే కావడం మనకి చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళలోకొచ్చేసరికి గౌరవనీయ జస్టిస్ లలిత కన్నంటి గారు, ఇంకా జస్టిస్ శ్రీసుధా గారు, డాక్టర్ జస్టిస్ చిల్లకూరు సుమలత గారు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళా న్యాయమూర్తులు అంత పెద్ద కోర్ట్‌లో కీలకమైన పాత్ర పోషించడం అంటే మన తెలుగు వారందరికి కూడా చాలా గర్వకారణం అండ్ సంతోషదాయకం అని కూడా చెప్పొచ్చు. అసలు ఎందుకు ప్రత్యేకత అని అనుకుంటే ఏంటిదంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ఏదైనా ఏంటిదంటే మహిళా సాధికారకత అంటున్నారు. అంటే మహిళా సాధికారత అంటే మాటలు కాదండి. చేతల్లో చూపించడం అని చెప్పేసి ఈ ఘటన మనకు చాలా నిదర్శనమని చెప్పుకోవచ్చనమాట. ఈ సంఘటన దానికొక ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లాయర్‌లుగా పనిచేస్తున్న ఈ మహిళలు ఎవరైతే లా చదువుకుంటున్న వేలాది మంది అమ్మాయిలున్నారో వాళ్ళందరికీ కొండంత ఆత్మవిశ్వాసం ఇస్తుందని చెప్పొచ్చు. మేము కూడా రేపు అదే స్థానంలో కూర్చోగలం అనే నమ్మకాన్ని ఈ మహిళా న్యాయమూర్తులు మనకు కలిగించారనమాట. ఇక సమాజంలో సగభాగం ఉన్న మహిళల ఆలోచనలు, వారి దృక్పథం న్యాయ వ్యవస్థలో మరింత భాగస్వామ్యం కావడం వల్ల సమాజానికి చాలా మేలు జరగబోతుందనమాట. కాబట్టి ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, ఏ దేశంలోనైనా న్యాయస్థానాలనేవి ధర్మానికి, సమానత్వానికి ప్రతీకలు. అలాంటి పవిత్రమైన స్థానంలో మహిళలు అందున మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉండడము, తమ ప్రతిభతో, సుదీర్ఘ అనుభవంతో ఈ స్థాయికి చేరుకోవడం భారతీయ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల పేరును దేశ స్థాయిలో నిలబెట్టిన మన లలిత కన్నెగంటి గారికి, జస్టిస్ శ్రీసుధ గారికి, జస్టిస్ సుమలత గారికి మరియు వారితో పాటు ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమైన అందరు మహిళా న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుందామండి. ఎందుకంటే ఈ రోజు వారు వేసిన అడుగు రేపటి ఆడపిల్లలకు, అది మన ఇంట్లో ఆడపిల్లలకైనా, మన దేశ ఆడపిల్లలకైనా వాళ్ళ భవిష్యత్తుకు ఒక గొప్ప మార్గదర్శకంగా మారబోతుంది. జై హింద్. హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు కైజా న్యూస్. నేను భాగ్య. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు చరిత్రలో ఒక పేజ్ రాసేయొచ్చనమాట. ఎందుకనంటే, మహిళలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటున్న ఈ రోజుల్లో,
మన భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక అద్భుతమైన సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. అదేంటిదంటే 2026 ఆగస్టు 1 నుండి అంటే రేపటి నుంచి హైకోర్ట్‌కి చెందిన ధార్వాడ్ బెంచ్‌లో అన్ని బెంచులు కూడా పూర్తిగా మహిళా న్యాయమూర్తులతోనే నడవబోతున్నాయి. అంటే ఇక ఆ బెంచ్‌లో ఒక మేల్ జడ్జ్ అనేవాళ్ళు ఎవ్వరు ఉండరనమాట. అందరూ కూడా ఫీమేల్స్ ఉండబోతున్నారు. ఇక మన దేశంలో కోర్టులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. మేబీ జరగకపోవచ్చు కూడా. అంటే ఇది కేవలం ఒక కోర్ట్‌కి సంబంధించిన విషయమే కదా! అని చెప్పేసి అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఏంటిదంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. కానీ ఈ న్యాయ వ్యవస్థకొచ్చేసరికి ఏంటిదంటే మహిళలకు సంబంధించి ఇలాంటి అవకాశం లేదనే చెప్పొచ్చు. కాబట్టి మహిళలకు అవకాశం ఇస్తే ఎలాంటి రంగాల్లోనైనా అద్భుతాలు చేయగలరని చెప్పేసి యావత్ భారతానికి చాటి చెప్పే గొప్ప ఘట్టము రేపటి నుంచి జరగబోతుందనమాట. సాధారణంగా హైకోర్ట్‌లో కేసులు వినడానికి వేరు వేరు బెంచులు, జడ్జిల సమూహాలు అంటే కొన్ని కేసుల్లో ఏంటంటే సింగిల్ బెంచ్ అంటే ఒకే జడ్జి ఉంటారు. ఇంకా కొన్ని ముఖ్యమైన కేసులుంటే ఏంటిదంటే వాటిలో ఇద్దరు లేదా వాళ్ళకంటే ఎక్కువ మంది జడ్జిలుంటారు. దాన్నేమంటారంటే డివిజన్ బెంచ్ అంటారనమాట. ఇప్పుడు కర్ణాటకలో ఉన్న ధార్వాడ్ బెంచ్‌లో మొత్తం 7 బెంచెస్ ఉన్నాయన్నమాట. అందులో 3 వచ్చేసి డివిజన్ బెంచ్‌లు, 4 వచ్చేసి సింగిల్ బెంచ్‌లు. అంటే చెప్పాను కదండీ! దీనికి డిఫరెన్సు. అయితే రేపటి నుంచి ఏంటిదంటే ఈ 7 బెంచుల్లో కూడా కేవలం మహిళా న్యాయమూర్తులు కూర్చొని తీర్పులు ఇవ్వబోతున్నారన్నమాట. అంటే రేపటి నుంచి ఆ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయపీఠంపై అంతా మహిళా శక్తే కనిపించబోతుందన్నమాట. ఈ ఘట్టంలో మన తెలుగువారు గర్వపడే మన తెలుగువారు కూడా గర్వపడొచ్చండి. ఎందుకంటే ఈ చారిత్రాత్మక ఘట్టంలో పాల్గొంటున్న 9 మంది గౌరవ మహిళా జడ్జిల్లో ముగ్గురు మన తెలుగు నేల నుంచి వచ్చిన వాళ్ళే కావడం మనకి చాలా అంటే చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. వాళ్ళలోకొచ్చేసరికి గౌరవనీయ జస్టిస్ లలిత కన్నంటి గారు, ఇంకా జస్టిస్ శ్రీసుధా గారు, డాక్టర్ జస్టిస్ చిల్లకూరు సుమలత గారు, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఈ మహిళా న్యాయమూర్తులు అంత పెద్ద కోర్ట్‌లో కీలకమైన పాత్ర పోషించడం అంటే మన తెలుగు వారందరికి కూడా చాలా గర్వకారణం అండ్ సంతోషదాయకం అని కూడా చెప్పొచ్చు. అసలు ఎందుకు ప్రత్యేకత అని అనుకుంటే ఏంటిదంటే ఇప్పటి వరకు ఎవరైనా సరే కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకా ఏదైనా ఏంటిదంటే మహిళా సాధికారకత అంటున్నారు. అంటే మహిళా సాధికారత అంటే మాటలు కాదండి, చేతల్లో చూపించడం అని చెప్పేసి ఈ ఘటన మనకు చాలా నిదర్శనమని చెప్పుకోవచ్చనమాట. ఈ సంఘటన దానికొక ప్రత్యక్ష ఉదాహరణ అని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం లాయర్‌లుగా పనిచేస్తున్న ఈ మహిళలు ఎవరైతే లా చదువుకుంటున్న వేలాది మంది అమ్మాయిలున్నారో వాళ్ళందరికీ కొండంత ఆత్మవిశ్వాసం ఇస్తుందని చెప్పొచ్చు. మేము కూడా రేపు అదే స్థానంలో కూర్చోగలం అనే నమ్మకాన్ని ఈ మహిళా న్యాయమూర్తులు మనకు కలిగించారనమాట. ఇక సమాజంలో సగభాగం ఉన్న మహిళల ఆలోచనలు, వారి దృక్పథం న్యాయ వ్యవస్థలో మరింత భాగస్వామ్యం కావడం వల్ల సమాజానికి చాలా మేలు జరగబోతుందనమాట. కాబట్టి ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, ఏ దేశంలోనైనా న్యాయస్థానాలనేవి ధర్మానికి, సమానత్వానికి ప్రతీకలు. అలాంటి పవిత్రమైన స్థానంలో మహిళలు అందున మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా ఉండడము, తమ ప్రతిభతో, సుదీర్ఘ అనుభవంతో ఈ స్థాయికి చేరుకోవడం భారతీయ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల పేరును దేశ స్థాయిలో నిలబెట్టిన మన లలిత కన్నగంటి గారికి, జస్టిస్ శ్రీసుధ గారికి, జస్టిస్ సుమలత గారికి మరియు వారితో పాటు ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగమైన అందరు మహిళా న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుందామండి. ఎందుకంటే ఈ రోజు వారు వేసిన అడుగు రేపటి ఆడపిల్లలకు, అది మన ఇంట్లో ఆడపిల్లలకైనా, మన దేశ ఆడపిల్లలకైనా వాళ్ళ భవిష్యత్తుకు ఒక గొప్ప మార్గదర్శకంగా మారబోతుంది. జై హింద్.